Hello aspirants, welcome to Bhagyalakshmi IAS. లక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మేడ్ పర్పస్. సో మరి ఈ రోజు అయితే మనము నిన్నటి క్లాస్ వచ్చేసి మనం ఏం చూసామంటే ఆన్సర్ రైటింగ్ లో అసలు స్టైల్ ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్ అనేది చూసాము. మరి ఈ రోజు వచ్చేసి మనము హౌ టు రైట్, ఓకే, హౌ టు రైట్ ఏ గుడ్ ఆన్సర్. యాక్చువల్గా గుడ్ ఆన్సర్ అంటే ఏదైనా బెస్ట్ ఆన్సర్ అని ఏది ఉండదండి, మనం రాసే విధానమే ఇంపార్టెంట్. ఓకేనా, అంటే ఒక మంచిగా ఆన్సర్ రాయాలి మెయిన్స్ లో అంటే అసలు ఏం ఇంపార్టెంట్ అనేది ఈరోజు చూద్దాం. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఎనఫ్ టు నో ఆల్ ద ఫ్యాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్. రిమెంబర్, ఇది ఒక ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు బెస్ట్ ఆన్సర్ అవుతుంది, నేను వెరీ గుడ్ ఆన్సర్ రాస్తున్నా అన్నది కాదు. రిమెంబర్, ఓకే, నాట్ just not about, remember, just not enough, just not enough to know, just not enough to know the all the fact అంటే అన్ని ఫ్యాక్ట్ నాకు తెలుసు, ఓకే, అండ్ ఐ నో ద ఇన్ఫర్మేషన్ అనేది కాదు. రిమెంబర్ దిస్ థింగ్. అన్ని అంటే నాకు ఫ్యాక్ట్ తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు, సో నేను రాసేది గుడ్ ఆన్సర్, అవునా? మరి రైట్ ఇది కాదు. అంటే ఇది కూడా ఇంపార్టెంట్, కానీ దీంతో పాటుగా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టు బి కెప్ట్ ఇన్ మైండ్, వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇస్ టు బి రైట్ ఆన్ ఆన్సర్. తెలవడం ఇంపార్టెంట్ కాదు, టు రైట్ ఆన్ ఆన్సర్ అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, తెలవడం అందరికీ తెలుస్తుంది, అందరం చదువుతాము, సో కానీ అందరికీ తెలుస్తుంది, కానీ మరి ఎప్పుడు మనకి ఇది వస్తుంది అని అంటే మనం బెస్ట్ ఆన్సర్ రాయడం, అంటే రాయడం ఇంపార్టెంట్, చదవడం ఒకటి తెలవడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రాసినప్పుడే మనకి బెస్ట్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనము రాయడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాన్ని కూడా మనం చూసుకోవాలి. 1 సెకండ్. సో రాసేటప్పుడు ఏం గుర్తున్నాయి అనేది ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, అండ్ దాంతో పాటుగా మనము రాసేటప్పుడు దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ థింగ్, ఓకే? సో కమ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మనం ఆన్సర్ రాస్తున్నాం, రాసేటప్పుడు విచ్ హ్యాజ్ ఏ క్లియర్ అండ్ ఏ లాజికల్ ఫ్రేమ్. ఎప్పుడైనా ఆన్సర్ రాసేటప్పుడు మనం ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, మనకు ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి, క్లియర్ అండ్ లాజికల్, ఓకే, లాజికల్ ఫ్రేమ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ అండ్ మరి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, దీంతో పాటుగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంటేషన్. సో మీరు ఎప్పుడైనా ఆన్సర్ని ఏ విధంగా రాస్తున్నారు, ప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత తెలుసు అన్నది కాదండి, మీకు ఎంత తెలుసు అన్నది ఇంపార్టెంట్ కాదు. తెలుగు కూడా రాస్తున్నాను, ఎంత తెలుసు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు ఏం ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రిమెంబర్ దిస్ థింగ్. ఎంత తెలుసు కంటే ఏం ప్రజెంట్ చేస్తున్నారు, మీరు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా కన్సైజ్ చేస్తున్నారు. కన్సైజ్ మేనర్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కన్సైజ్ మేనర్, మనం ఆన్సర్ రాసేటప్పుడు కన్సైజ్ గా ఏ విధంగా రాస్తున్నాము, ఓకే. అండ్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఇర్రెలవెంట్. కన్సైజ్ మేనర్ లో మళ్ళీ కూడా మనకి ఇక్కడ ఏముండాలి, డస్ నాట్ కంటైన్ ఎనీ ఇర్రిలవెంట్ గా ఉండకూడదు, అంటే దానికి సంబంధించిన విధంగానే ఉండాలి. కానీ కొంతమంది ఏంటంటే అసలు అంటే సంబంధం లేకుండా రాస్తారు అన్నట్టుగా, సో ఇర్రిలవెంట్ గా ఉండకూడదు. రిమెంబర్ దిస్ థింగ్, ఓకే, ఇర్రిలవెంట్ గా ఉండకూడదు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా కూడా మనం రాసేది ఇంట్రెస్టెడ్ గా ఉండాలి, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, అండ్ ఏబుల్ టు హోల్డ్ వన్స్ అటెన్షన్. ఒక అటెన్షన్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి, ఓకే. ఇంట్రెస్టింగ్ అండ్ ఏబుల్ టు హోల్డ్ వన్స్ అటెన్షన్ అనేది మనము ఇచ్చేలాగా ఉండాలి. అంటే ఎవరైతే మన కాపీ ఎవాల్యుయేట్ చేస్తున్నారో వాళ్ళు ఒక చేసేటప్పుడు ఇంకా వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉండేలాగా మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? సో ఒకసారి మనము రీకాల్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను ఏం చెప్పాను అని అంటే ఒక మంచి ఆన్సర్ మనం ఏ విధంగా రాయాలంటే ఫ్యాక్ట్ డేటా ఒకటే తెలిస్తే సరిపోతుందండి. ఫ్యాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు కంటెంట్ తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే సరిపోతుందా? ఇది కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్, కానీ ఇట్స్ నాట్ ఎనఫ్. రిమెంబర్ దిస్. దీంతో పాటుగా మరి వాట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మన ప్రజెంటేషన్ స్కిల్స్ అండి. మనం ఆన్సర్ లో ఏం ప్రజెంట్ చేస్తున్నాం, మనకి ఎంత తెలుసు అన్నది కాదు, ఏం ప్రజెంట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ థింగ్. అండ్ మనకి టాపిక్ మీద క్లియర్ ఐడియా ఉందా లేదా, క్లారిటీ అనేది ఉండాలి. దాంతో పాటు ఒక లాజికల్ ఫ్రేమ్ చేసుకోగలగాలి మనం ఆన్సర్ ని. లాజికల్ ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్, విచ్ ప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ క్లియర్ అండ్ కన్సైజ్ మేనర్, దట్ ఈస్ కాల్డ్
విచ్ ప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉండాలి, ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ ఏ క్లియర్ అండ్ కన్సైజ్ మేనర్ లో ఉండాలి. ఆన్సర్ కూడా ఏ విధంగా ఉండాలి, క్లియర్ గా ఉండాలి అండ్ కన్సైజ్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకి టైం లిమిట్, వర్డ్ లిమిట్ రెండు ఉంటాయి కదా. మరి మనకి ఇచ్చిన ఈ టైం లిమిట్ అండ్ వర్డ్ లిమిట్ లో మనం ఎలా చేస్తున్నాము, మనము వర్డ్ లిమిట్ రీచ్ అవుతున్నామా, టైంలో రాయగలుగుతున్నామా అనే దాన్ని ఇంపార్టెంట్ గా కూడా మనం చూసుకోవాలి. ఓకే, అండ్ విచ్ డస్ నాట్ కంటైన్ ఇర్రిలవెంట్ అండ్ టాపిక్ అనేది లేకుండా కూడా చూసుకోవాలి. అండ్ ఆన్సర్ రాసేటప్పుడు కొట్టివేతలు ఉండొద్దండి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంపార్టెంట్ అని రాస్తున్నాను, సో ఇలా కొట్టేసి మళ్ళీ ఇక్కడ రాస్తారు. ఇలా చేయకండి, ఇది రాంగ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. అండ్ నేను మీకు డైలీ చెప్తూ ఉంటాను కొంచెం. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఈస్ టు నో హౌ టు రైట్ ఏ గుడ్ ఆన్సర్. ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌ టు రైట్ ఏ గుడ్ ఆన్సర్. ఒక మంచి ఆన్సర్ ని ఎలా రాయగలుగుతాము. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ చెప్పా, బెస్ట్ ఆన్సర్ అయితే ఉండదు, బట్ మనం రాసే దానిలో బెస్ట్ గా రాయడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, రిమెంబర్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి టు ప్రిపేర్. ఏం చేయాలండి, మనము ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ ద ఫ్రేమ్ వర్క్. రిమెంబర్ దిస్ థింగ్, టు ప్రిపేర్ ద ఫ్రేమ్ వర్క్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్రేమ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా రాయాలి ఏంటి అనే దానికి. అండ్ నెక్స్ట్ వేర్ వన్ కెన్ లిస్ట్ ఆల్ ద ఐడియాస్. దీన్ని ఏమంటామండి, మరి ప్రిపేర్ లిస్ట్ అంటే వన్ కెన్ అంటే మనం ఒక ప్లేస్ లో మన అన్ని ఐడియాస్ ని పెట్టుకోవాలి. లిస్ట్ ఆల్ ద ఐడియాస్ అండ్ థాట్స్. రిమెంబర్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ థాట్స్ తో పాటుగా మనకు ఫ్యాక్ట్స్ కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ వాటన్నింటిని ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి, రైట్ డౌన్. ఓకే, ఒకదాని కింద ఒకటి రాసుకున్నాం. నౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అడాప్ట్ అన్ ఆన్సర్ స్టైల్. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి మళ్ళీ చెప్తాను చూడండి, అడాప్టింగ్ ఆన్సర్ రైటింగ్ స్టైల్ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఆన్సర్ రైటింగ్ స్టైల్ అనేది, స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ నేను మనం డిస్కస్ చేసాము, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, విచ్ ఈస్ ఏ న్యాచురల్ ఆర్ ఒరిజినల్ పాయింట్. అంటే మనం రాసేది న్యాచురల్ గా ఒరిజినల్ పాయింట్ లో సింపుల్ లాంగ్వేజెస్ లో ఉంటే సరిపోతుంది. చాలా మంది నిన్న కూడా చెప్పాను, సింపుల్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకుంటే దట్ ఈస్ ఎనఫ్. అండ్ ఓకేనా? అండ్ మన లాంగ్వేజ్ అనేది సింపుల్ గా క్లియర్ గా ఉండాలి. ఓకే, లాంగ్వేజ్ అనేది కూడా మనం రాసేటప్పుడు సింపుల్ గా క్లియర్ గా ఉండాలి. అండ్ వితౌట్ అన్నెసెసరీ యూజ్ ఆఫ్ నాన్స్ అండ్ వర్బ్స్. మనము చాలా మంది ఎలా అంటే బెస్ట్ గా యూజ్ చేయాలి, ఇంకేదో రాయాలి, అందరికంటే నా ఆన్సర్ బెస్ట్ గా ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. సో అది అన్నెసెసరీ అనేది అవసరం లేదండి. అన్నెసెసరీ యూజ్ ఆఫ్ నౌన్స్ అండ్ వెబ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. సింపుల్ లాంగ్వేజ్ మనము ఎక్కడో అంటే ఇక్కడ ఇంగ్లీష్ ని మనం ఏదో లైక్ ఒక ఫ్యాన్సీగా లేకపోతే అంటే ఒక ఆర్టిక్ గా కానీ అలా చేయాలన్న ఇంటెన్షన్ తో రాయకండి. జస్ట్ అవాయిడ్ ద డిఫికల్టీ, అంటే డిఫికల్ట్ లాంగ్వేజ్ ని అవాయిడ్ చేయండి. సింపుల్ లాంగ్వేజ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ గ్రామటికల్ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే గ్రామటికల్ మిస్టేక్స్. అయితే గ్రామటికల్ మిస్టేక్స్ అనడానికి ఇక్కడ రీజన్ ఏం చెప్పాలా, చాలా మంది ఏంటంటే రాసేటప్పుడు మిస్టేక్స్ పోతా ఉంటాయి అన్నట్టుగా. సో గ్రామటికల్ మిస్టేక్స్ అనేది పోకుండా మనం చూసుకోవాలి, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అన్నింటికంటే ఇక్కడ నెగటివ్ ఒపీనియన్ అనేది, ఇక్కడ మన గ్రామటికల్ మిస్టేక్స్ వల్ల ఏమైందంటే నెగటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అందుకు గ్రామటికల్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాలి. అండ్ హవెవర్ గుడ్ ఆన్సర్ అనేది మేబీ ఇట్స్ లైక్ నాట్ ద లిస్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏ గుడ్ అండ్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అనేది కూడా కొంచెం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మేడం హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే మార్క్స్ రావంటే వస్తాయండి, రావని కాదు, బట్ ట్రై చేయండి కొంచెం. అట్లీస్ట్ మన చదివే వాళ్ళకి ఒక రీడబుల్ ఫార్మేట్ లో వచ్చేలాగా మీ ఆన్సర్ ని డెవలప్ చేసుకోండి, మీ హ్యాండ్ రైటింగ్ ని. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టుడే. అండ్ హౌ టు ఆన్సర్ ద ఎఫెక్టివ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. దిస్ ఇస్ నెక్స్ట్ కంటెంట్ మనకి, హౌ టు ఆన్సర్. అయితే ఇక్కడ మరి ఎఫెక్టివ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఏంటి అనేది ఇక్కడ మనకు మేజర్ ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇది మనం ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.